నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయేది మన తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న ఒక సీరియస్ ఇష్యూ గురించి. ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియా మరియు న్యూస్ ఛానల్స్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఈ కేసు గురించి వివరాలుగా తెలుసుకుందాం. జానీ మాస్టర్ తన ప్రతిభతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్. కాని ఇటీవల 21 సంవత్సరాల వయస్సున్న ఒక యువతి అతనిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిందని సమాచారం వచ్చింది. ఈ యువతి జానీ మాస్టర్తో కలిసి పనిచేస్తూ అతను తనపై పలు సందర్భాల్లో లైంగికంగా దాడి చేసినట్లు రైడుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణల ప్రకారం జానీ మాస్టర్ ఆమెతో వృత్తి సంబంధాల్ని అడ్డం పెట్టుకుని అతనికి చీప్ అడ్వాంటేజ్ తీసుకున్నాడు. ఆమె చెబుతున్న దానిని బట్టి ఈ దాడులు హైదరాబాద్, చెన్నై, ముంబై వంటి నగరాల్లో జరగ్గా తాను నివసిస్తున్న నర్సింఘి ప్రాంతంలో కూడా కొన్ని ఘటనలు జరిగినట్లు చెబుతున్నారు. ఈ వివరాలు ఫిర్యాదులో మోహరించడంతో పోలీసులు వెంటనే జానీ మాస్టర్పై నోఆషా నమోదు చేశారు. ఈ కేసు మొదటగా రైడుర్గం పోలీస్ స్టేషన్లో నమోదు చేయబడింది. అక్కడి నుంచి కేసు నర్సింఘి పోలీస్ స్టేషన్కు బదిలీ చేయబడింది. పోలీసులు అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అందులో రేప్, భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 376 మరియు క్రిమినల్ ఇంటిమిడేషన్ సెక్షన్ 506 వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ వార్త బయటకు వచ్చాక సినిమా ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు, అభిమానులు జానీ మాస్టర్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు జానీ మాస్టర్పై వచ్చిన ఆరోపణలు నిజమైతే అతనికి శిక్ష తప్పదని అంటున్నారు. మరోవైపు అతనికి మద్దతు ఇవ్వాల్సినట్లు ఫ్యాన్స్ చెబుతున్నారు. ఆర్టిస్టులు మరియు ఇండస్ట్రీ సభ్యులు ఇంకా ఈ అంశంపై సున్నితంగా స్పందిస్తున్నారు. నిజమెంత అనేది విచారణలో తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. జానీ మాస్టర్ ఇప్పటివరకు తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. పోలీసులు కేసు దర్యాప్తులో ఉన్నారు మరియు ఈ కేసు మరింత దర్యాప్తు అనంతరం తేలిపోనుంది. ఈ కేసు గురించి తెలుసుకోవడానికి మనం మరిన్ని నవీకరణల కోసం ఎదురు చూడాలి. ఇలాంటి ఘటనలు సినిమా రంగంలో ప్రముఖులపై ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు. కాని ప్రతిసారి విచారణ పూర్తయి నిజానిజాలు వెలుగులోకి రావాలి. లైంగిక వేధింపుల కేసుల్లో సీరియస్గా తీసుకుని బాధితులకి న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఎలాంటి విచారణైనా నిష్పాక్షికంగా జరగాలని, సరిగా విచారణ జరిపి తప్పు చేసినవారు శిక్షను పొందాలని ఆశిద్దాం. ఇది ఒక పెద్ద వివాదం కాబట్టి నేను మీకు సూచించే విషయం ఏమిటంటే, ప్రతిది వెలుగులోకి రాకముందే అభిప్రాయాలను మార్చుకోవడం కంటే విచారణను గౌరవించడం మంచిది. ఏదేమైనా ఈ కేసు ఫలితాన్ని మనం వేచిచూసి తెలుసుకుందాం. ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తద్వారా తాజా వార్తలను మిస్ కాకుండా చూడవచ్చు. ధన్యవాదాలు.